ఎప్పుడు చూసినా వండిన ప్రసాదాలు తినడం తప్ప వండేటప్పుడు ఎప్పుడన్నా వచ్చి సహాయం చేసావా అని చిన్నప్పుడు అమ్మల చేత ఎంతమంది అనిపించుకున్నారు చెప్పండి. నేనైతే దాంట్లో ఫస్ట్ ఉండేదాన్ని. పండగలకి మేము నిద్ర లేచేటప్పుడు కల్లా మా అమ్మ అయితే ప్రసాదాలు చేసి పూజ కూడా చేసేసుకునేది. నేనైతే వచ్చి కనీసం బ్రష్ కూడా చేయకుండా అంతే ఆ ప్రసాదాలు పులిహార, దద్దోజనం, పొంగలన్నం అలా తినేసేదాన్ని. అసలు ఆ టేస్టే వేరబ్బా అలా తింటుంటే. ఇప్పుడు మా ఇంట్లో అయితే పూజలు అయితే చేసుకోవట్లేదు. పూజలు ఎందుకు చేసుకోవట్లేదు అనుకుంటున్నారా? నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే చెప్తాను. నాకైతే పొంగల్ చేయడం అయితే రాదు. ఇంకా అమ్మకి కాల్ చేసి అయితే అడిగాను. అమ్మ చెప్పినట్టు చేశాను. పాల పొంగల్ అయితే సూపర్ వచ్చింది. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటంటే, ఒక టీ గ్లాస్ పెసరపప్పు, ఒక టీ గ్లాస్ బియ్యం బాగా కడుక్కొని అది కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. అది బాగా మెత్తగా అయిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు బెల్లంతో బాగా ఉడకనిచ్చి దాని తర్వాత పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని కొంచెం పొంగిచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మంచిగా గీలో రోస్ట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తే ఆ టేస్టే వేరబ్బా. మీలో ఎంతమందికి పొంగల్ చేయడం రాదు?